రాజ్యం లేదు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవని మన పూర్వీకులు అనేక సంవత్సరాలుగా చెప్తున్నారు. ఈ వాస్తవ పరిస్థితిని గ్రహించి కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా వ్యవసాయ రంగానికి, రైతాంగానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటుంది. రైతుల రుణమాఫీ మొదలుకొని పంటల బీమాను సకాలంలో అమలు చేయడం, ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వడం, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, సున్నా వడ్డీ రుణాలు, పావుల వడ్డీ రుణాలు, ఈ విధంగా రైతుకు అనుకూలమైన అనేక విధానాల ద్వారా కాంగ్రెస్ పాలనలో వ్యవసాయము దండుగ కాదు పండుగ అనే వాతావరణం ఉండేది. ప్రతి పంటకు గిట్టుబాటు ధర లభించేది. కాబట్టి రైతుల మోకాల్లో సంతోషం ఉండేది కాంగ్రెస్ పాలనలో. దురదృష్టవశాత్తు అటు జగన్ పాలనలో, ఇటు చంద్రబాబు పాలనలో రైతుల ముఖాల్లో సంతోషమే లేదు. ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అటు మామిడి పండ్లు కానీ, ఇటు అరటి కానీ, మిర్చి కానీ, పొగాకు కానీ, పసుపు కానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. అసలు కొనే నాథుడే లేడు. కాబట్టి ఈ ప్రాంతం ప్రధానంగా రైతాంగం ఎక్కువగా ఉండే ప్రాంతం. కాబట్టి మళ్ళీ రైతు రాజ్యం రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే పులివెందుల జెడ్పీటీసీతోనే దానికి నాంది ప్రస్తావన పలకాలి. ఇది చిన్న ఉప ఎన్నికే కావచ్చు, కానీ ఈ ఉప ఎన్నిక ప్రభావం చాలా ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఆ కోణంలో ఆలోచించవలసిందిగా చైతన్యవంతులైన, వివేకవంతులైన పులివెందుల మండల ఓటర్ మహాశయులకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద యువకుడు, విద్యావంతుడు, ఉత్సాహవంతుడైనటువంటి మొయ్యిళ్ళ శివకళ్యాణ్ రెడ్డి గారిని హస్తం గుర్తు మీద పోటీ చేపిస్తున్నాం. మీ పవిత్రమైన ఓటును విద్యావంతుడైనటువంటి, యువకుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన శివకళ్యాణ్ రెడ్డి గారి గుర్తైనటువంటి హస్తం గుర్తు మీద వేసి గెలిపించాలని ఈ యొక్క మండల ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.